హరే కృష్ణ. బొట్టు ఎందుకు పెట్టుకోవాలో మనం అందరం తెలుసుకుందామండి. ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుందాము. భారతీయ సాంప్రదాయంలో బొట్టు అనేది అతి పవిత్ర మరియు అనివార్య కార్యము. మగపిల్లలు, ఆడపిల్లలు, పేద, ధనిక, పెద్ద అనే వ్యత్యాసం లేకుండా అందరూ ధరించేదే తిలకధారణ. శుభకార్యాలకు ఆహ్వానిస్తున్నప్పుడు కానీ, అతిథులు మన ఇంటికి వచ్చినప్పుడు కానీ ఉండమ్మ బొట్టు పెడతా అనడం మన సాంప్రదాయం. బొట్టు పెట్టుకోవడం శుభసూచకం కూడా అవుతుంది, సౌందర్య సాధనం. సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం అంటారు బొట్టుని. తిలకధారణ విజయానికి సంకేతం అన్నమాట. యుద్ధానికి వెళ్ళే వారికి తల్లి, భార్య, సోదరి వీరతిలకం దిద్ది పంపుతారు. అప్పుడు వాళ్ళకి శుభం జరుగుతుందన్నమాట. బొట్టు ఎక్కడ ధరించాలి అంటే భ్రువోగ్రాణస మస్సంధి అంటే నాసిక పైభాగము దగ్గర భ్రుకుటి మధ్య భాగము కలుసుకునే చోటున పెట్టుకోవాలి. అక్కడ పెట్టుకోవటం వల్ల అక్కడ ఆజ్ఞాచక్రం ఉంటుంది. అక్కడే ఇడ, పింగళ, సుషుమ్నన అనే 3 నాడులు కలుస్తాయి. దీనినే త్రివేణి సంగమం అంటారనమాట. ఆజ్ఞాచక్రానికి అధిపతి లక్ష్మీదేవి, అందుకే తిలకం లక్ష్మీ స్వరూపం అంటారు. అలెగ్జాండర్ కెనన్ అనే పాశ్చాత్య శాస్త్రవేత్త భ్రుకుటి స్థానాన్ని మానవ ధన విద్యుత్ కేంద్రం, పాజిటివ్ సెంటర్ అంటారనమాట. ఆ స్థానంలో శరీర ఉష్ణోగ్రత క్రమబద్ధీకరిస్తూ ఉంటుంది. అందుకనే మనకి జ్వరం వచ్చినప్పుడు కూడా చూస్తారు కదండి, మనకి నుదిటి పైన తడిగుడ్డ పిండి అక్కడ కప్పుతారనమాట. ఎందుకు అంటే వైద్యులు అక్కడే కప్పమంటారు. అక్కడ మన నుదిటి పైన చల్లని గుడ్డ వేయమని చెప్తారు. ఎందుకంటే త్వరగా శరీరంలోని వేడి తగ్గడం కోసమే చెప్తారనమాట. నుదిటిలో ఉండే నాడులు మరింత సున్నితంగా ఉంటాయన్నమాట. అందుకనే వాటిని ఎండ నుండి, వేడి నుండి కాపాడుకోవాలి మనం. మరీ ముఖ్యంగా ఆజ్ఞాచక్రం. అందుకే ఆ స్థానంలో విభూది, చల్లని గంధము, కుంకుమ, చందనము వంటివి ధరించాలి. అప్పుడు ధరించడం వల్ల ఆ చల్లదనానికి మన నాడులన్నీ చక్కగా మంచిగా యాక్టివేషన్గా పనిచేస్తాయి అన్నమాట. నేడు ప్రపంచము అంతా ఫ్యాషన్ పేరుతో బొట్టు లేకుండా మ్యాచింగ్ అని రంగురంగుల స్టిక్కర్లను కూడా పెట్టుకుంటున్నారు. దాని వలన చర్మరోగాలు వస్తాయి. ప్రతి ఒక్కరూ కుడి చేతి ఉంగరము వేలుతో తిలకం ధరించాలి. ఇలా తిలకం ధరించడం వల్ల చూడండి, అమ్మవారి కుంకుమ ఉంటుంది కదా, మనం పూజ చేసిన కుంకుమ, ఆ కుంకుమ మనల్ని ఎన్నో గండాల నుంచి రక్షిస్తుందన్నమాట. ఆ కుంకుమ ధరించడం వల్ల ఆజ్ఞాచక్రం దగ్గర కుంకుమ ధరిస్తే మనకి ఎటువంటి గండాలు కూడా రాకుండా అమ్మ మనల్ని నిరంతరం కాపాడుతూనే ఉంటుందన్నమాట. అందుకనే ప్రతి ఒక్కళ్ళు మన సాంప్రదాయాన్ని గౌరవించి బొట్టు పెట్టుకోవటం మన అందరి బాధ్యత, మన కర్తవ్యం అన్నమాట. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, వృద్ధులకి వెళ్ళేటప్పుడు మన పిల్లలు కూడా మన పెద్దవాళ్ళకి అందరికీ బొట్టు పెట్టి, మన భర్తకు కూడా బొట్టు పెట్టి కుంకుమ పెట్టి మనం ఎదురు రావాలన్నమాట. హరే శ్రీనివాస, హరే కృష్ణ, సర్వం శ్రీ రాధాకృష్ణార్పణమస్తు. హరే శ్రీనివాస. Do like, share and subscribe to our channel.